నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన మాటలు మనం తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నాయంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు, తగిలిన ఎదురు దెబ్బలే కారణం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి జత్వాని కాదంబరి. పోలీసులు జత్వానీని మరియు ఆమె కుటుంబాన్ని ముంబై నుండి విజయవాడకి తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి 45 రోజులు జైల్లో పెట్టారని, దీనికి కారణం కుక్కల విద్యాసాగర్ అని కాదంబరి కొన్ని ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. అసలు కాదంబరి జత్వాని చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? తన కుటుంబంతో కలిసి నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తుందా? కుక్కల విద్యాసాగర్ కి కాదంబరికి ఉన్న సంబంధం ఏంటి అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కహాకాషన్ ఆర్యన్ అలియాస్ కాదంబరి జత్వాని. ఈమె 1992 ఏప్రిల్ 26న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశ. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఇండియన్ నేవీలో పనిచేస్తే తల్లి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేది. అలా ఈమె తన స్కూలింగ్ ని అహ్మదాబాద్ లోని ప్రకాష్ హయ్యరీ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కాదంబరి చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ చేస్తూ, స్పోర్ట్స్ ఆడుతూ యాక్టివ్ గా ఉండేది. ఇక ఈమె 10వ తరగతి పూర్తయ్యేసరికి మోడలింగ్ లోకి ప్రవేశించి లోకల్ బ్రాండ్స్ కి మోడల్ గా వ్యవహరించేది. ఇక ఈమె తల్లిదండ్రులు కూడా తనకి సపోర్ట్ చేయడంతో సినిమాల్లో కూడా నటించాలని డిసైడ్ అయి గుజరాతీ మూవీస్ లో చిన్న చితక పాత్రల్ని చేస్తూ కొన్ని అందాల పోటీల్లో కూడా పాల్గొనాలనుకుంది. ఇక అలా మిస్ గుజరాత్ అనే అందాల పోటీల్లో పాల్గొనగా ఆర్యన్ 2011లో గుజరాత్ టైటిల్ ని విన్ అయింది. దీంతో ఇక పైన చిన్న చితక పాత్రలు చేయకూడదని, చేస్తే హీరోయిన్ గానే చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. కానీ ఈమె పేరెంట్స్ మాత్రం ముందు తన MBBS ని పూర్తి చేయమని చెప్పడంతో వేరే దారి లేక NHL మున్సిపల్ మెడికల్ కాలేజీలో MBBS ని పూర్తి చేసి ఆ తర్వాత డాక్టర్ గా పనిచేయడం ఇష్టం లేక యాక్టింగ్, మోడలింగ్ నే తన ప్రొఫెషన్ గా ఎంచుకుంది. దీంతో అప్పటికే తన తల్లిదండ్రులు కూడా రిటైర్డ్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక ముంబైలో ఒక మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయి ఫెమినా, మిస్ ఇండియా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయగా ఈమె అందులో విన్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత జెస్సిన్ ఇండియన్ బ్యూటీ ఫ్రెష్ ఫేస్ అనే బ్యూటీ పేజెంట్ లో పాల్గొంటూ మధ్య మధ్యలో వీడియోకాన్, DTH, పాండ్స్, వైట్ బ్యూటీ, BBH, వెస్పా, సిగ్నల్స్ జ్యువెలరీ అనే యాడ్స్ లో కూడా మోడల్ గా యాక్ట్ చేసింది. ఇక నేను ముందే చెప్పినట్లు ఒక అమ్మాయి మోడలింగ్ ఫీల్డ్ లో రాణించాలన్నా, ఒక బ్రాండ్ ప్రోడక్ట్ లో నటించాలన్నా యాడ్ ఏజెన్సీ వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండాలి. అంతేకాకుండా వారితో ప్రైవేట్ పార్టీస్ కి వెళ్తూ వారు చెప్పే క్లయింట్స్ ని ఎంటర్టైన్ చేయాలి. ఇక అలా ఎన్ని పార్టీస్ కి అటెండ్ అయినా యాడ్ ఏజెన్సీ వారు మోడల్ కి మంత్లీ పేమెంట్స్ ని ఇస్తారు. దీంతో ఈమెకి అంతలా డబ్బులు రాకపోయేసరికి యాడ్ ఏజెన్సీ నుండి బయటికి వచ్చేసింది. అలా ఆ తర్వాత మూవీస్ లో నటిస్తూ తన సత్తా చాటుకోవాలని కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ని కలిసి తన ప్రొఫైల్ ని వారికి ఇవ్వడం జరిగింది. సామాన్యంగా చిన్న చితక పాత్రలు చేసే అమ్మాయిలే డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటిది హిందీలో హీరోయిన్ అవ్వాలంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అలా అన్నింటికి సిద్ధమైన కాదంబరి అప్పటి వరకు కహాకాషన్ ఆర్యన్ గా ఉన్న ఈమె పేరుని కాదంబరి జత్వానిగా మార్చేసుకుంది. అలా ఆ తర్వాత బాలీవుడ్ లో ట్రై చేస్తున్నప్పుడే మనోజ్ త్యాగి హీరోగా చేసిన కిదర్గా లవ్ అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అలా హిందీలో మొదటి మూవీ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమెకు ఎవరు ఛాన్స్లు ఇవ్వలేదు. కానీ వెనకడుగు వేయని కాదంబరి తన లక్ ని సౌత్ మూవీస్ లో ట్రై చేయాలనుకుంది. ఇక అలా బాలీవుడ్ హీరోయిన్లకి పిలిచి మరీ ఛాన్స్లు ఇచ్చే డైరెక్టర్ ఉన్నికృష్ణన్ కాదంబరిని ఐ లవ్ మీ అనే మలయాళం మూవీలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. అలా ఈ మూవీ కూడా 2012 డిసెంబర్లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో మేనేజర్ తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకి పంజాబీ మూవీ అయిన సడ్డా అడ్డాలో 4 హీరోయిన్లో ఒక హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో నార్త్ లో ఉంటే ప్రయోజనం లేదని తన మకాన్ని పర్మనెంట్ గా హైదరాబాద్ కి మార్చేసి తెలుగు సినిమాల్లో నటించాలని ట్రయల్స్ ని మొదలెట్టింది. ఇక అలా హైదరాబాద్ లో ఉంటూ తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా ట్రై చేయగా కాదంబరికి ఒక తమిళ్ మూవీలోను, ఒక కన్నడ మూవీలోను సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈమెకి రోజు రోజుకి ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురవ్వడంతో హైదరాబాద్ లో మోడలింగ్ చేయడం మొదలెట్టింది. ఇక ధనవంతుల కొడుకు లేక కూతురు పెళ్లి ఫిక్స్ అయ్యాక వారు బ్యాచిలర్ పార్టీస్ ని, ప్రీ వెడ్డింగ్ పార్టీస్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. ఇక ఆ పార్టీకి కల తెప్పించేందుకు మోడల్స్ ని పిలిపించి అక్కడికి వచ్చే అతిథుల్ని తమ మాటలతో, అందంతో ఆకర్షించేలా చేస్తారు. అలా ఒక ప్రైవేట్ వెడ్డింగ్ పార్టీకి కాదంబరి కూడా మోడల్ గా వెళ్ళగా అక్కడికి కుక్కల విద్యాసాగర్ కూడా రావడం జరిగింది. ఇక ఇతని ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇతని తండ్రి కుక్కల నాగేశ్వరరావు గారు ZPTC చైర్మన్ గా 4 సార్లు గెలిచి 2013లో హఠాత్తుగా మరణించడంతో 2014లో విద్యాసాగర్ అతని రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి YSRCP తరపున 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసి 2వ స్థానానికి పరిమితమయ్యాడు. అలా ఇతని తండ్రి ఇతనికి 100 కోట్లకి పైగా ఆస్తినివ్వడంతో
పెరుమూరులో బిజినెస్ చేసుకుంటూ రాజకీయంగా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇక 2019 ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని ఎమ్మెల్యేగా తన సత్తా చాటుకోవాలనుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే 2013 నాటికి 31 ఏళ్లున్న విద్యాసాగర్ కి కుటుంబ సభ్యులందరూ కలిసి తమకి తెలిసిన బంధువుల అమ్మాయితో పెళ్లి జరిపించగా కొన్ని నెలలు అన్ని బాగానే సాగినప్పటికీ విద్యాసాగర్ కి ఉన్న చెడు అలవాట్ల కారణంగా తన భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఇక అలా భార్య టార్చర్ ని భరించలేని విద్యాసాగర్ పెళ్లైన 1.5 సంవత్సరానికే భార్యకి విడాకులు ఇచ్చేశాడు. అలా అప్పటి నుండి లైఫ్ ని ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్న విద్యాసాగర్ 2017లో హైదరాబాద్ లో జరిగిన మ్యారేజ్ లో కాదంబరి జత్వానీని కలవడం జరిగింది. ఇక అలా విద్యాసాగర్ కి ఉన్న డబ్బు పలుకుబడిని చూసిన కాదంబరి కలిసిన కొద్దిసేపటికే నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ టచ్లో ఉండేవారు. ఇక అలా వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి విద్యాసాగర్ హైదరాబాద్లో ఉంటున్న కాదంబరి ఫ్లాట్కి తరచూ వెళుతూ ఆమెతో క్లోజ్గా ఉండేవాడు. అంతేకాకుండా ఈమెకి కాస్ట్లీ వాచెస్ని, జ్యువెలరీని, కార్స్ని కూడా గిఫ్ట్స్గా ఇవ్వడంతో కాదంబరి విద్యాసాగర్తో మరింత క్లోజ్ అవుతూ వచ్చింది. ఇక అలా విద్యాసాగర్ డబ్బుతోనే ముంబైకి దగ్గరలో ఒక ఫ్లాట్ని కొని తన తల్లిదండ్రుల్ని, తమ్ముడిని కూడా అక్కడే సెటిల్ చేసింది. ఇదిలా ఉన్నప్పుడే ఈమెకి తెలుగులో శ్రద్ధా దాస్ హీరోయిన్ గా చేసిన ఆటా మూవీలో ఒక పాత్రని పోషించే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీలో ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆ తర్వాత ఈమెకు సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే అప్పటికే కాదంబరితో పీకల్లోతు ప్రేమలో ఉన్న విద్యాసాగర్ ఈమెను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయగా అప్పటికే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేని కాదంబరి తనకి మరికొంత టైం కావాలని హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి కాదంబరి విద్యాసాగర్ని అప్పుడప్పుడు కలుస్తూ అతని నుండి ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకుంటుండేది. అంతేకాకుండా ఈమె మోడలింగ్కి కూడా వెళ్తూ అక్కడ జరిగే ఈవెంట్స్లో కూడా పాల్గొంటుండేది. అలా ఒకసారి దుబాయ్ ఈవెంట్స్లో కాదంబరి JSW గ్రూప్ చైర్మన్ మరియు MD అయిన సజ్జన్ జిందాల్ని కలవడం జరిగింది. ఇక ఈ ఈవెంట్లో వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మాట్లాడుకోవడంతో వీరిద్దరి అభిప్రాయాలు కలిసి మంచి స్నేహం పెరిగింది. అలా ఈ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి అప్పటి నుండి జిందాల్ ఎక్కడికి వెళ్ళినా కాదంబరి కూడా తన వెంటే వెళుతూ అతన్ని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తుండేది. కానీ అతను ఈమెకు ఫైనాన్షియల్గా అంతలా హెల్ప్ చేసేవాడు కాదు. ఇదిలా ఉంటే 2022 జనవరి 24న కాదంబరి జిందాల్ దగ్గరికి వెళ్ళి పెంట్ హౌస్లో కలవడం జరిగింది. అలా ఈమె అతనితో శారీరకంగా కలవడానికి నిరాకరించగా అతను వదలకుండా ఈమెను బలవంతం చేసి రాత్రంతా గడపడంతో తనకి న్యాయం కావాలని కాదంబరి అతని నుండి డబ్బుని డిమాండ్ చేయగా డబ్బు కోసమే ఈమె తన దగ్గర ఉంటుందని గ్రహించిన జిందాల్ అప్పటి నుండి వీరి మధ్య ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా కాదంబరి అతని కోసం 1 year వెయిట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో 2023 ఫిబ్రవరి 16న కాదంబరి సజ్జాన్ జిందాల్ పై 1 year ముందు తనపై అత్యాచారం చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ కేసుని హడావిడి చేయాలని ఎంత ప్రయత్నించినా అది వీరిద్దరి అంగీకారంతోనే జరిగిందని పోలీసులు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించగా తను అడిగినంత డబ్బుని జిందాల్ ఇవ్వకపోవడంతో కాదంబరి ఆ కేసుని వెనక్కి తీసుకోలేదు. అలా ఈ కేసు ఇంకా నడుస్తుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే విద్యాసాగర్ కాదంబరితో క్లోజ్గా ఉంటూ న్యూడ్ కాల్స్, ప్రైవేట్ చాట్ చేస్తూ క్లోజ్గా ఉండేవాడు. కానీ తనకి పెళ్లి కోసం ప్రపోజ్ చేసినప్పుడల్లా కాదంబరి ఒప్పుకోకపోవడంతో తనని ఫైనాన్షియల్గా వాడుకుంటుందని అర్థం చేసుకున్న విద్యాసాగర్ తనలాగే చాలా మంది ఈమె మోసం చేస్తుందని, ఆమె పేరు మీద 20కి పైగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని, అన్నింటిలోనూ 30 నుండి 80 లక్షల వరకు డబ్బుందని తెలుసుకొని షాక్కి గురయ్యాడు. ఎందుకంటే కాదంబరి 2011 నుండి సినిమాలు చేస్తున్న పట్టుమని 10 సినిమాల్లో కూడా హీరోయిన్గా చేయని కాదంబరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. దీంతో కాదంబరితో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న విద్యాసాగర్ తను గిఫ్ట్స్గా ఇచ్చిన డబ్బు, ఇల్లు, జ్యువెలరీని రిటర్న్ ఇవ్వమని అడగగా కాదంబరి అందుకు ఒప్పుకోలేదు. ఇక అలా ఇండియాలోనే ఉంటే ఇరుక్కుంటుందని కాదంబరి ముంబైలో ఉన్న ఇల్లుని అమ్మేసి తన తమ్ముడు పనిచేస్తున్న దుబాయ్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. ఇక అలా హడావిడిగా ఇల్లు అమ్మే ప్రయత్నం చేస్తుందని తెలుసుకున్న విద్యాసాగర్ ఈమె పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో విజయవాడ పోలీస్ స్టేషన్లో కాదంబరి మీద ఫోర్జరీ, చీటింగ్, బ్లాక్మెయిలింగ్ కేసుని ఫైల్ చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా బాంబేకి వెళ్లి కాదంబరితో పాటు ఈమె తల్లిదండ్రుల్ని కూడా విజయవాడకి తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని గెస్ట్ హౌస్లో ఉంచి కాదంబరిని రిమాండ్కి పంపించడం జరిగింది. అలా ఈమెను 2024 ఫిబ్రవరి 2 నుండి జైల్లోనే ఉంచారు. అంతేకాకుండా ఈమె ప్రాపర్టీస్ని, 20 బ్యాంక్ అకౌంట్స్ని కూడా సీజ్ చేయడంతో డబ్బులు లేక బెయిల్కి కూడా ట్రై చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక ఈమె తల్లిదండ్రులు అప్పు చేసి ఎలాగోలా కూతుర్ని బయటకి తీసుకురావాలని ట్రై చేయగా 45 రోజుల తర్వాత కాదంబరి బెయిల్ మీద రిలీజ్ అయింది. ఇక అలా బయటికి రాగానే విద్యాసాగర్ మీదున్న కోపంతో అతను ఈమెకు పంపించిన న్యూడ్ వీడియోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ విద్యాసాగర్ మీద మీడియాకి అటెన్షన్ వచ్చేలా చేసింది. అలా ఈ విషయం వైరల్ అవ్వడంతో కాదంబరి ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ తనకి తన ఫ్యామిలీకి విద్యాసాగర్ వల్ల ప్రాణహాని ఉందని, తప్పుడు కేసులు పెట్టి తనని 45 రోజులు జైల్లో పెట్టారని,
దీంతో తన తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు వచ్చాయని, తనకి వెంటనే రక్షణ కల్పించాలని, చంద్రబాబు నాయుడు తనకి హెల్ప్ చేయాలని వాపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ఏసీపీ స్రవంతి రాయ్ని నియమించడంతో త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక ఈ ఇష్యూలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమని చూపి అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయడమే. ఇది ఫోక్స్ కాదంబరి విద్యాసాగర్ ఇష్యూలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.